ఇక్కడ స్థానికులు అందరికీ వాళ్ళ యొక్క మనసు కలిచివేసింది. ఆ కుటుంబాల యొక్క బాధ వర్ణనాతీతం. ఎప్పుడూ లేని విధంగా రాయచోట్లో భారీ వర్షం కురవడం, అది కూడా రాత్రిపూట కురవడంతో ఈ ప్రాణహాని జరిగింది. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనైతేనేం కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించడం జరిగింది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరపున ప్రాణాలు లేకపోయినా మా వంతుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒకరు ప్రాణం కోల్పోయిన వారికి. అలాగే నా తరపున ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు వెరిసి 6 లక్షల రూపాయలు ప్రభుత్వం నా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. నేను రాయచోటి పట్టణంలో ఉన్న ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దయచేసి అందరం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు చూడలేదు, గత 30 సంవత్సరాలుగా ఇంత భారీ వర్షం రాయచోటి పట్టణంలో కురవడం. అలాగే ఈరోజు పట్టణం విస్తరించడంతో భారీ నీటి ప్రవాహంలో ఆ 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు సంభవించకుండా ప్రభుత్వం ద్వారా మా ద్వారా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 4 యొక్క కుటుంబాలకు ప్రభుత్వం మా తరపున అండదండలు ఉంటాయి. వాళ్ళ పిల్లలకైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరొక్కసారి అశ్రు నివాళులతో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.